క్రీస్తునందు ప్రియమైన సోదర సహోదరులకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితాల్లో అనుగ్రహించినందుకు దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీటింగ్ యూ ఆల్ ఆఫ్ యూ. మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడము నేనెంతో సంతోషిస్తున్నాను. ప్రతిరోజు కూడా మేము ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోస్ ద్వారా అనేక మంది దీవించబడుతున్నారని, బలపరచబడుతున్నారని, ఆశీర్వదించబడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఎందుచేతనంటే ఇది దేవుని యొక్క వాక్యము. ఎవరైతే దేవుని యొక్క వాక్యం వింటున్నారో వారు తప్పకుండా బలపరచబడతారు. కనుక ప్రతిరోజు కూడా తప్పకుండా ఈ వీడియోస్ మీరు వాచ్ చేస్తుండండి, బలపరచబడుతుండండి, దీవించబడండి. దేవునికి నమ్మకంగా ఈ లోకంలో జీవించండి. మరొక వాక్య భాగముతో ఈరోజు మిమ్మల్ని బలపరచాలని, దేవుడు మనతో వాక్యముతో ఏం మాట్లాడుతున్నారో చూడాలని మీ ముందుకు వస్తున్నాను. వాక్యము చదువుకుందాం, వాక్యము ధ్యానం చేద్దాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనములో ఈ విధంగా పౌలు కొరింథీయులకు వ్రాస్తూ ఉన్నాడు. పౌలు పరిశుద్ధాత్మ పూర్ణుడై, తన సొంత మాటలు కాదండి, దేవుని ఆత్మ వలన నింపబడిన వాడే కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఈ మాటలు వ్రాస్తున్నాడు. పౌలు ఏమని వ్రాస్తున్నాడంటే, కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి, స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తులునై ఉండుడి అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ వచనం ద్వారా మనకి పౌలు ఏం చెప్పాలని, కొరింథీలో ఉన్న సంఘానికి ఆయన ఏం చెప్పాలని అనుకుంటున్నాడో మనకు అర్థమవుతుంది. ఓ కొరింథీ సంఘస్థులారా, మీరు స్థిరులను కదలని వారునై ఉండుడి అనే మాట మనకి అర్థమవుతుంది. అంటే వాళ్ళు, కొరింథీలో ఉన్నటువంటి సంఘం వాళ్ళు స్థిరంగా లేరనమాట. కదలకుండా, అంటే వాళ్ళు అటు ఇటు షేక్ అయిపోతున్నారు. అటువంటి పరిస్థితిలో పౌలు దేవుని యొక్క వాక్యం ద్వారా వారిని హెచ్చరిస్తూ ఈ మాటలు వ్రాస్తున్నాడు. ప్రియ సహోదరులారా, మీరు స్థిరులను కదలని వారునై ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మన జీవితంలో ఒక ఉన్నత స్థానానికి మనం వెళ్ళాలనుకుంటే, ఎవరు చేయలేని పనులు మనం చేయాలని అనుకుంటే, లేక దేవుని ఆశీర్వాదము మనం చూడాలి అని అనుకుంటే, ఈ లోకంలో అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మనము ఉండాలి అని మనం అనుకుంటే, ద కీ పాయింట్ ఈజ్, ఇక్కడ ముఖ్య సూత్రం అంటే ముఖ్య పద్ధతి ఏమిటి అని అంటే, స్థిరం ఉండాలి. స్టెడ్ ఫాస్ట్ అండ్ స్టెబిలిటీ, స్థిరము. చాలామంది జీవితాలు మనం చూస్తుంటాం, స్థిరం ఉండదు. అంటే దెర్ ఈజ్ నో స్టెబిలిటీ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. చాలామంది జీవితాల్లో స్టెబిలిటీ లేక, అంటే స్థిరము లేక, వాళ్ళు జీవితంలో ఏది సాధించలేరు. జీవితంలో ఏది కూడా సాధించలేరు. స్థిరము ఉన్నవాడే దేన్నైనా సాధించగలుగుతాడు. స్థిరముగా కదలకుండా, అటు ఇటు తొట్టిల్లిపోకుండా, మనసు అటు ఇటు పోకుండా ఎవరైతే స్థిరముగా ఉంటారో, దే విల్ సీ ద రిజల్ట్స్. వాళ్ళు ఫలితాలు చూస్తారు, వాళ్ళు ఆశీర్వాదం చూస్తారు. స్థిరము లేనివాడు ఏమీ చేయలేడు. ప్రియమైన సహోదరి సహోదరుల, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వీ షుడ్ హ్యావ్ స్టెబిలిటీ అండ్ స్టెడ్ ఫాస్ట్ టు సీ ద రిజల్ట్స్. మనం జీవితంలో ఒక మార్పు మనం చూడాలంటే, ఆశీర్వాదం చూడాలంటే మనకి స్థిరము ఉండాలి. అందుచేత పౌలు అంటున్నాడు, కొరింథీలో ఉన్న సంఘానికి ఆయన అంటున్నాడు, మీరు స్థిరులను కదలని వారునై ఉండుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే వాళ్ళలో స్థిరము లేదు. కొంతమంది వారి మనసులు అటు ఇటు పోతున్నాయి, కొంతమంది అటు ఇటు వెళ్ళిపోతున్నారు. ఎవరికి కూడా స్థిరము లేదు. అందుచేత స్థిరముగా ఉండండి. స్థిరముగా ఉంటే మీరు దేవుని దీవెన చూస్తారు, ఆశీర్వాదం చూస్తారు అనే మాట
మనకి కనిపిస్తూ ఉన్నది. ప్రియమైన సహోదరి, సహోదరి, వాళ్ళు ఈరోజు చాలామంది జీవితాల్లో కూడా స్థిరము లేదు. దేర్ ఈజ్ నో స్టెబిలిటీ. ఎక్కడ కూడా స్థిరము లేదు. అందుచేత వాళ్ళు ఒక ఉన్నతంగా ఎప్పుడూ కూడా జీవించలేరు. స్థిరము లేని వాళ్ళు, అలాగే కదలకుండా ఉండిన వాళ్ళు, ఎప్పటికీ కూడా వాళ్ళు ఒక గొప్ప కార్యాలు వారి జీవితంలో చూడలేరు. గమనించండి, ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎవరైతే కదలకుండా ఉంటారో, ఇఫ్ ఎనీబడి ఈజ్ స్టాండింగ్ స్టిల్, ఇఫ్ ఎనీబడి ఈజ్ స్టాండింగ్ ఫర్మ్, ఎవరైనా కదలకుండా ఉన్నట్లయితే వాళ్ళు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఈ సమయంలో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ దేవుడు మొట్టమొదటిగా ఆదాము అవ్వలను దేవుడు తయారు చేశాడు. వారిని ఏదైనా తోటలో పెట్టాడు. అక్కడ ఆ ఆదాము హవ్వలకు ఒక శోధన ఎదురైంది. సాతానుడు సర్పరూపంలో వచ్చి వారిని మభ్యపెట్టినప్పుడు వాళ్ళు కదిలిపోయారు. వాళ్ళు స్థిరముగా లేరు. వాళ్ళు స్థిరముగా లేకపోవడం వలన ఏం జరిగిందో తెలుసా? దేవుడు తినవద్దు అని చెప్పిన పండును వాళ్ళు తిన్నారు. ఎందుచేతంటే దే కుడ్ నాట్ మెయింటైన్ స్టెడ్ ఫాస్ట్నెస్. వాళ్ళు స్థిరత్వము కోల్పోయారు. దేవుని యందు విశ్వాసములో వీక్ అయిపోయి బలహీనపడిపోయారు. వారికి స్థిరము లేకుండా తొట్టిల్లిపోయారు. విశ్వాసంలో నుంచి తొట్టిల్లిపోయారు. దేవుని యందు భయభక్తుల నుంచి కూడా తొట్టిల్లిపోయారు. అందుచేత ఏం జరిగిందో తెలుసా? దేవుడు చేయొద్దన్న పని చేశారు, తినొద్దన్న పండు తిన్నారు, దేవునికి దూరం అయిపోయారు. దేవుడు ఏం చేశారు తెలుసా? దేవుడు వారిని బయటికి పంపించాడు. గాడ్ సెంట్ దమ్ అవుట్ ఫ్రమ్ ద ఈడెన్ ఆఫ్ గార్డెన్. దేవుడు వారిని బయటికి పంపించేశాడు. వాళ్ళు దేవుని సహవాసాన్ని కోల్పోయారు. దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయారు. దేవుని యొక్క ఉన్నత స్థితిని కోల్పోయారు. వాళ్ళు ల్యాక్ ఆఫ్ స్టెడ్ఫాస్ట్నెస్, స్థిరత్వం లేకపోవడం వలన వాళ్ళు వారి యొక్క నాశనాన్ని వాళ్ళే కొని తెచ్చుకున్నారు. ప్రియమైన సహోదరి, సహోదరులు, గమనించండి, మనము దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటే, దేవుని యందు విశ్వాసములో మనము స్థిరముగా ఉండాలి. ఏదో ఒత్తిడి వచ్చిందని, ఏదో మన మీద కొన్ని సమస్యలు వచ్చాయని మనం ఆ విశ్వాసంలో బలహీనపడిపోకూడదు. స్థిరముగా ఉండాలి. దేవుని యందు భయభక్తుల్లో స్థిరముగా ఉండాలి. ఎప్పటికీ కూడా దేవునికి భయపడుతూనే ఉండాలి. ఆయన ఆజ్ఞలకు లోబడుతూ ఉండాలి. అందులో ఏ మాత్రం కూడా మనము తప్పిపోకూడదు. స్థిరముగా ఉండాలి. కొంతమంది కొన్నిసార్లు ఆ దేవునికి భయపడుతూ ఉంటారు, మళ్ళీ లోకంలో వెళ్ళిపోతుంటారు. అలాంటి వాళ్ళు దేవుని ఆశీర్వాదం చూడలేరు. కనుక దేవుని కుమారుడుగా, కుమార్తెగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు, దేవుని మందిరంలో ఆయన సభ్యులుగా మనం చేరినప్పుడు మనము దాంట్లో స్థిరముగా ఉండాలి. కొన్నిసార్లు మందిరానికి వచ్చి కొన్నిసార్లు మందిరానికి మానేస్తే అది స్థిరము కాదు. అలాంటప్పుడు మనము దేవుని కార్యములు మనం చూడలేము. కనుక మనము దేవుని కుమార్తెగా, కుమారుడుగా ఈ లోకంలో స్థిరముగా ఉండాలి. విశ్వాసంలో కానీ, దేవుని యందు భయభక్తుల్లో కానీ, దేవుని కార్యములు చేయటంలో కానీ, దేవుని యొక్క పని చేయటంలో కానీ మనము స్థిరముగా ఉండాలి. ఈ మధ్యలో మనకు చాలా సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ కూడా మనము స్థిరమును కోల్పోకూడదు. వీ షుడ్ నాట్ షేక్ హియర్ అండ్ దేర్. మనం కదిలిపోకూడదు. మనం అటు వెళ్ళిపోకూడదు, ఇటు వెళ్ళిపోకూడదు. దేవుని మార్గంలో నుంచి మనం తప్పిపోకూడదు. అలాంటిటప్పుడే మనము దేవుని ఆశీర్వాదాన్ని చూస్తాం. ఇఫ్ యూ వాంట్ టు సీ ద చేంజ్ ఇన్ యువర్ లైఫ్, యూ మస్ట్ హ్యావ్ ద స్టెడ్ ఫాస్ట్నెస్. నీ జీవితంలో గొప్ప మార్పును చూడాలని నువ్వు ఆశపడితే, ఒక ఉన్నత స్థితిని చూడాలని నువ్వు ఆశపడితే, మన జీవితంలో స్థిరం ఉండాలి. దేవుడే చెబుతున్నాడు. కొంతమంది కొన్నిసార్లు ఒకలా ఉంటారు, కొన్నిసార్లు ఇంకొకలా ఉంటారు, కొన్నిసార్లు ఇంకొకలా ఉంటారు. స్థిరం ఉండదు వాళ్ళ జీవితాల్లో. వాళ్ళు ఏమీ చేయలేరు. ఎప్పుడు కూడా ఒకే రకంగా స్థిరంగా ఉన్నటువంటి వారు, ఒకే రకంగా మైండ్ సెట్ ఉన్నవారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. కనుక ప్రియమైన సహోదరి, సహోదరులు, ఈ రోజున దేవుడు వాక్యం మనతో మాట్లాడుతుంది. యూ మస్ట్ బి స్టెడ్ ఫాస్టెడ్. నువ్వు స్థిరముగా ఉండాలి. కదలని వారు, అన్షేకబుల్, కదలని వారిగా ఉండాలి. దేవుడు తప్పకుండా మన దీవిస్తాడు. మన విశ్వాసంలో కానీ, మన భక్తిలో కానీ, దేవుని యొక్క పనులు చేయటంలో కానీ ఎప్పుడు కూడా మనం స్థిరంగానే ఉండాలి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా,
ఎప్పుడు మనం స్థిరంగానే ఉండాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 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 మనము ప్రార్థన చేసుకుందాం. నాతో మీరు తలలు వంచి కళ్ళు మూసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, ఇదిగో దేవా, ఈ నూతన దినాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు ఎన్నో స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఈరోజు మీ యొక్క సముఖానికి మరొకసారి వస్తున్నాం ప్రభా. ఇంతవరకు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు ఎన్నో స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఈ రోజంతటిలో విజయము చేకూర్చండి. మా పనులు, వ్యాపారములు, అలాగే కుటుంబాలు, చదువులు, ప్రయాణాలు సమస్తములో కూడా విజయము చేకూర్చి, దీవించి, ఆశీర్వదించి బలపరచమని, మీ దీవెనలతో నింపమని, ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తున్నాను ప్రభువా. దేవా, మీ నామానికి వందనాలు. ఎవరైతే ఆదరణ కోల్పోయారో ఆదరణ దయచేయండి. ఎవరైతే ప్రభువా నిరీక్షణ కోల్పోయారో నిరీక్షణ దయచేయండి. ఎవరైతే ప్రభువా ధైర్యం కోల్పోయారో వారికి ధైర్యమును, ఓదార్పును కలుగు చేయమని కోరుతున్నాను. ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడుతున్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో వారికి గొప్ప విడుదల దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. 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 అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.